అందరికి శనార్థులులా ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? మరి నేనైతే జబర్దస్త్గున్నా. ఇక సిట్టం అయితే గమ్మత్ ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చింది. ఇక ఆలస్యం దేనికి, ముందైతే పెద్దార్థాలు చూద్దాం పాలి. ఇరు తెలుగు రాష్ట్రాలలో చేసిండ్రు వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు. కాజాగూడ కేవ్స్ క్లబ్ లా డ్రగ్స్ కలకలం, 27 మంది తాగిండ్రు గంజాయి. పిట్ట కొంచెమైన కూతగనం, 4 నెలల ఐరాకు నోబెల్ ప్రైజు. ముంబైని వణికిస్తున్న వానలు, బయటికి వస్తలేరు జనాలు. పాత బస్తీల కరెంట్ ఆఫీసర్ల నిర్బంధి, ఇంకోసారి వస్తే వదలమండి. ఇవాళ మన మాజీ దివంగత ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకొని ఇక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులందరూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహానీయునికి నివాళులర్పించి ఒకసారి తలుసుకున్నారు. గా ముచ్చట్లు ఏందోసారి చూద్దామా? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు అమలు చేసిన సంక్షేమము, వారు కొనసాగించిన అభివృద్ధి ఈరోజు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఈరోజు మనం అందరం ఇక్కడ స్మరించుకోవాల్సిన సందర్భం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తే కాంగ్రెస్ పార్టీకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ దేశంలో సంక్షేమం గుర్తు చేసే పేరు డాక్టర్ వైఎస్ఆర్. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు 2004లో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు నాయకులు గుర్తు చేసుకొని మరీ వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారంటే సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడండి. మనందరికీ 1983లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. చాలా రోజుల తర్వాత గాంధీ భవన్కి ఆ రోజు రంగులు వేయించారు. 1982లో రాజీవ్ గాంధీ గారితో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంత్రిగా పులివెందుల సభలో పాల్గొన్నారు. వామ్మో, జనాలు నివసించే ప్రాంతాలలో ఉగ్రవాదులంట బంకర్లు నిర్మించుకొని అండ్ల దాచుకుంటున్నారట. దీనిని మన దేశ భద్రత దళాలు కనుక్కున్నాయట. ఆ బంకర్లు ఎట్లున్నాయంటే ఇగోనుల్లా జమ్మూ కాశ్మీర్ ఉన్నది కదా, ఆ జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగిన 2 ఎన్కౌంటర్లు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఆ ముచ్చట్లు ఏంటిదంటే, జనాలందరూ నివసించే మధ్యలో ఉగ్రవాదులు ముందు జాగ్రత్తతోటి బంకర్లు ఏర్పాటు చేసుకొని అందులో తావు దాచుకుంటున్నారంట. ఈ ముచ్చట్ను మన భారతదేశ భద్రతల సిబ్బందులు గ్రహించిండ్రుల్లా. అయితే ఈ బంకర్లను పూర్తిగా బందోబస్తుగా కాంక్రీట్ తోటి కట్టుకున్నారట. ఆర్మీ అధికారులు ఇది చూసిన చాలా పరిశాన్ అయ్యిండ్రు. చిన్నగున్న దాని లోపలికి పోయేటందుకు సౌలతులు అయితే మంచి కట్టుకున్నారంట ఉగ్రవాదులు. బయట నుంచి చిన్న అల్మారా లెక్కలు ఉండి దాని లోపల చిన్న రంధ్రం చేసుకొని లోపలికి పోయేటందుకు వీలుగా ఉండేటట్టు చేసుకున్నారు. ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాదుల దాడుల వెనుక లష్కరీ నేత సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉన్నదంట. ఆయన మీద 10 లక్షల రివార్డు కూడా ఉన్నదని పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ను కేంద్రంగా చేసుకొని పనిచేస్తున్నాడట. ప్రస్తుతానికి ఆయన లష్కర్ ఆపరేషన్ కమాండ్గా పనిచేస్తున్నాడని ఇండియన్ ఆర్మీ వాళ్ళు తెలిపిండ్రు. వామ్మో, మరి ఘోరమౌలి ఉగ్రవాదులు. ऊपर वाला गराज बंद कर, अंदर लाइट मार।
लाइट अंदर ले जाओ, लाइट को जा अंदर जा, अंदर जा। एक बंदा जा अंदर पूरा। ये फोन दे इसको, अंदर फोन दे, अंदर अंदर का पूरा वीडियो बनाना। सब मोबाइल दे दो। पूरा हाँ पूरा चारों अंदर जा, अंदर जा, जाते जाओ अंदर। हाँ राइट राइट राइट, आगे जाओ, दो कदम आगे जा, राइट घूम जा, जा अंदर वहां से। पूरा दिखा, अभी दाएं बाएं कर फोन को, ऊपर भी दिखा अच्छा। పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదే కావచ్చునుల్లా. కాకపోతే ఈ పిట్టకు 4 నెలలు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని సామెత. ఈ 4 నెలల ఐరాణిని చూస్తే నిజమే అనిపిస్తున్నదుల్లా. కొందరు పిల్లగాళ్ళని చూడాలంటే సంబరం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు గంత మంచిగా ఉంటాయి. చిన్నప్పుడే వాళ్ళ తెలివితేటలు చూసి అందరు పరిశాన్ అయ్యేటట్టు తయారవుతారు పిల్లగాళ్ళు. వాళ్ళ అవ్వాయిలు కూడా చిన్నప్పటి నుంచే మంచి బుద్ధులు నేర్పించేసరికి పిల్లగాళ్ళు కూడా గట్లనే నేర్చుకుంటారు. ఇంకా కొందరు పిల్లగాళ్ళైతే నెలల వయసులోనే అద్భుతమైన గ్రాస్టింగ్ పవర్ ఉంటుంది. ఏదైనా గిట్ల చెప్పుడుతోటే గట్ల గుర్తుండిపోతుంది. ఇట్లాంటి చిన్న పిల్లలను గుర్తించి వాళ్ళ గిన్నీస్ బుక్ రికార్డ్ ఆఫ్, లిమ్కా బుక్ రికార్డ్ ఆఫ్ ఇట్లాంటి గుర్తింపులను కూడా పొందుతారు. అయితే సేమ్ గిట్లనే ఒక 4 నెలల పాప జైత్యాల జిల్లా కతలాపూర్ మండలం సిరికొండ గ్రామవాసులైన మరిశెట్టి మహేందర్ మౌనిక దంపతుల కైరా అనే కూతురు ఉన్నది. ఆ పాప నోబెల్ బెస్ట్ టు ఐడెంటిటీ ప్లస్ కార్డ్ అవార్డు వచ్చింది. ఈ పాపను చూసిర్రా, 4 నెలల వయసులోనే 135 ఫ్లాష్ కార్డులను గుర్తుపట్టి కరెక్ట్గా చెప్తుంది. అందుకనే నోబెల్ బహుమతి వచ్చింది. ఇక ఈ 4 నెలల పాప ఐరా తల్లిదండ్రులు అయితే మస్తుగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మౌనిక, నా కూతురు పేరు ఐరా. పాపకి 3 months ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఓన్లీ జస్ట్ చూపించాను. 4th month పడినప్పుడు 2 కార్డ్స్ ఇచ్చి ఏది తీసుకోమంటే అది పికప్ చేసుకుంటాయి. ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఇంకా యాపిల్ ఉంటుంది కదా, 2 కార్డ్స్ చూపించి మ్యాంగో తీసుకోమంటే మ్యాంగో తీసుకుంటాయి. అట్లా 135 ఐటమ్స్ గుర్తుపడుతుంది. మ్యాంగో తీసుకో, మ్యాంగో ఏది మ్యాంగో జాక్ ఫ్రూట్ ఏది జాక్ ఫ్రూట్ అండ్ కోకోనట్. వాటర్ మిలన్ ఏది నా పేరు మహేందర్, మాది కతలాపురం మండలం సిరికొండ గ్రామం. మా పాపకి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. 4 months బేబీ 135 ఫ్లాష్ కార్డ్స్ తీసినందువల్ల నోబెల్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేయడం జరిగింది. అది అవార్డు ఒక 3 days బ్యాక్ ఇచ్చారు. అది ఆసీనన్న చేతుల మీదుగా మేము తీసుకున్నాము. మేము సాధించలేని మా పాపతోటి ఏదో ఒక విధంగా ఏదో ఒక అవార్డు సాధించాలని మేము పట్టుదలతో ఉండే, ఆ పట్టుదల ఈ రకంగా మాకు చేకూరింది. మేము పాప డెలివరీ కాకుండా ముందు నుంచి మేము ఏదన్నా ఒకటి అచీవ్మెంట్ ఇప్పించాలి పాపతోటి అనేది ఉండే. మేము ప్రీవియస్ యూట్యూబ్లో వీడియోస్ చూసినాం. వేరే వాళ్ళవి చూసిన వారికి మాకు అనిపించింది మేము కూడా ఈ విధంగా చేస్తే మేము సాధించలేని పాప సాధిస్తుంది, అట్లాంటిది గుర్తుండిపోతుంది అని చెప్పేసి దాని ద్వారా మేము ముందుకెళ్ళడం జరిగింది. ముంబై మహానగరం అయితే చిగురుటాకు వానికి తడిసి ముద్దైందనుకో రాదుండ్రిగా. ముంబైలో ఎక్కడ చూసినే నీళ్ళే పోండ్రి. బయటికి పోదామంటే సందు లేకుండా అయిపోయే. వాహనాలు అయితే మొత్తం నీళ్ళల్లో మునగబట్టే, ఇక వానలు చేయబట్టి.
మన భారతదేశంలోని అతిపెద్ద వాణిజ్య నగరం ముంబై. గట్లాంటి ముంబైలో వర్షాలు అయితే ఫుల్ పడుతున్నాయి. పోర్రి బయటికి పోదామంటే చాలు కాలు తీసి కాలు పెట్టలేనంత వరద నీరు రోడ్ల మీదకి సముద్రాన్ని తలపించేటట్టు చేరుకున్నది. ఇక వాహనాల ముచ్చట్లకు వస్తే ఎక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు అక్కడ నీళ్లతోటి మునిగిపోయినాయి. ఈ వర్షం చేయబట్టి ముంబై మీదకెళ్లి పోయేటి రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ఋతుపవనాలు తొందరగానే వచ్చినాయి కాబట్టి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కొన్ని రోజులకెళ్లి భారీగా వర్షాలు పడుతున్నాయంట. వర్షం నీరు రైల్వే పట్టాలకు చేరుకుని రైళ్లు రాకపోకలు బంద్ అయితే విమానాశ్రయం పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఇంకో 2-3 రోజులు గిట్లనే భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఈ ముచ్చట నిజంగానే చాలా చిత్రంగా ఉన్నదుల్లా. ఎందుకంటే ఇక పాత బస్తీల తనిఖీలకు పోయిన కరెంటు విజిలెన్స్ ఆఫీసర్లను పాత బస్తీ జనం అందరు కలిసి వాళ్ళను నిర్బంధించిండ్రుల్లా. నిజంగానే ఈ ముచ్చట చిత్రంగా అనిపిస్తున్నది కదా. అయినా బిల్లు కట్టమంటేనే నిర్బంధించిండ్రు. మరి కరెంట్ ఆపితే ఇంకేం చేస్తారో వాళ్ళు. నేను చెప్పే ముచ్చటనైతే చాలా అంటే చాలా చిత్రంగానే ఉంటుంది అనే చెప్పాలి. ఎందుకంటే కరెంటు బిల్ కట్టాలని తనిఖీలకు పోయిన కరెంటు విజిలెన్స్ ఆఫీసర్లను పాత బస్సులో ఉన్న జనాలందరూ కలిసి కిడ్నాప్ చేసిరనే చెప్పాలి. పాత బస్సుల కరెంటు బిల్లును కట్టకుండా ఎగ్గొడుతున్న మీటర్ల ట్యాంపరింగ్ చేస్తున్న వాళ్ళందరి మీద ఒక కన్నేసి ట్యాంపరింగ్ చేస్తున్నారనే సమాచారంతో గుంటల్ షాబాబా దర్గా దగ్గర జనాలందరూ కలిసి ఈ అధికారులకు అడ్డం తిరిగి అధికారులు నిర్బంధించుర్రులా. కరెంట్ ఛార్జీలు వసూలు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఎట్లిస్తారని నిలదీసి వాళ్ళు తెచ్చిన రిపోర్ట్లను చింపేసిర్రు. అక్కడున్న జనాలు సాకులు చెప్పుకుంటా తనిఖీలకు వస్తే ఊరుకునేది లేదని అక్కడున్న జనాలందరూ తనిఖీలు చేసే ఆఫీసర్లకు హెచ్చరించిండ్రు. आप आए लेके जाओ। देखो जी क्या लिखे, देखो समझ में देने कुछ भी नहीं। आप लोग ऑपरेट करना होगा, अपने ऑपरेट कर रहे हैं, अपन भी उनको ऑपरेट करें, मीटर लगाए हम भी करें। मेरा नाम नरसिंह राव है, इनका नाम श्रीनिवास साहब रेडी है हमारा। आप बस है अभी बोल दिया अभी क्या। పిర్జాదిగూడలా ఒక ఘటన చోటు చేసుకున్నదుల్లా. అదేంటంటే పిర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలున్న సర్వే నెంబర్ 1లా భారీ నిర్మాణాలన్నిటినీ కూలగొడుతున్నారట అధికారులు. మీరు గిట్ల ఎందుకు కూలగొడుతున్నారు అని అక్కడున్న స్థానిక కార్పొరేటర్లు అడ్డుకున్నారట. మరిగా ముచ్చటేందో ఓసారి చూద్దామా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకున్నదుల్లా. గా సంఘటన ఏంటంటే ఫిర్యాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 1 కట్టిన పెద్ద పెద్ద నిర్మాణాలను కూలుస్తున్నారట సర్కారు అధికారులు. ఇట్లా ఎందుకు కూలుస్తున్నారని అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను అక్రమంగా అరెస్ట్ చేసిరంట పోలీసులు. అసలు ముచ్చట్ల కోతే మాజీ ఎమ్మెల్యే మల్లిపేది సుధీర్ రెడ్డిపై ఫిర్యాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి మస్తు గరం అవుతాడు. ఎందుకంటే ఫిర్యాదిగూడని కాంగ్రెస్ పార్టీ మేయర్ కేవలం పదవి కోసమే సీలింగ్ భూముల పేర్లు చెప్పి ప్రజలను మస్తు ఇబ్బంది పెడుతున్నారని కోపమైండు. కేవలం రాజకీయ లాభం కోసమే వాళ్ళ అల్లుడిని మేయర్ని చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే అక్రమ ఆస్తులను కూడబెట్టుకోవాలని కుట్ర చేసుకుంటా ఇట్లా పేదల ఇళ్లను కూరుస్తున్నారంట. బాధితుల ఇళ్లకి హెచ్ఎండిఏ ఫిర్యాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుక్కుంటే ఇప్పుడు ఇట్లా చేసుడు పద్ధతేనా? అక్రమంగా మా నిర్మాణాలను ఎట్లా కూలగొడతారని బాధితులందరూ మొరబెట్టుకుంటున్నారు. 2008 ఈ షెడ్ ఇప్పుడు కట్టలేదు. దాదాపుగా 15-20 ఏళ్ళ నుంచి ఆ షెడ్ ఉంది. 15-20 ఏళ్ళ నుంచి ఒక స్క్రాప్ దుకాణము రామదాస్ గారు ఆయన ఎవరన్నారు లేదు మొన్న ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా నుల్లా.
ఆ ఆత్మహత్య కేసులున్న ఏ3 నిందితుల్ని ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారంట కాపాడుకుంటా ఇక కార్లల్లా తిప్పుతున్నాడట. గా ముచ్చట ఇక బీఆర్ఎస్ లీడర్ పల్ల రాజేశ్వర్ రెడ్డి సార్ అంటున్నాడు. ఒకసారి చూద్దామా. మన భూ వివాదంలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెరకనేగానుల్లా. ఆ ఆత్మహత్య కేసులో ఏ3 నిందితుడిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ అంట కార్లు ఎక్కించుకుని మరీ తిప్పుకుంటున్నాడట. పోలీసులు కూడా ఈ సంఘటన మీద అత్యుత్సాహం ప్రదర్శించి ఆ నేరస్తులు కూడా పట్టుకునే ప్రయత్నమే చేస్తలేనట. ఇవన్నీ మేము చూస్తున్నాం అని ఇవాళ పల్ల రాజేశ్వర రెడ్డి సార్ మాట్లాడుతున్నాడు. ఒక నేరస్తుని నువ్వు కార్లు ఎక్కించుకొని ఎట్లా తిరుగుతావు? ఆ నేరస్తునికి నీకు సంబంధం ఏమున్నది? నువ్వు బాధిత కుటుంబాన్ని పరామర్శించేది పోయి ఆత్మహత్య కారణమైన నిందితుని ఇంటికి వెళ్లి ఎట్లా పరామర్శిస్తావు అని అడుగుతున్నాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గనుక ఆ రైతు కుటుంబానికి న్యాయం చేయకపోతే ఒక్కొక్కరు అంతు చూస్తాం, అగ్గి ఉట్టిస్తాం, ఏం తమాషాలు చేస్తున్నారా అనుకుంటా పల్ల రాజేశ్వర రెడ్డి సార్ మాట్లాడిండి. ఇవాళ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని ఇంతమంది బ్రహ్మాండంగా గెలిపిస్తే ఆ రైతులను కాపాడాల్సిన వారు కనీసం దాని గురించి పట్టించుకోకుండా దురదృష్టవశాత్తు ఇవాళ చనిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా మాట్లాడకుండా, పరామర్శించకుండా, ఫోన్ చేయకుండా, రాకుండా ఇవాళ హరీష్ రావు గారు మేము వస్తామని తెలిస్తే హడావిడికి ఏదో వచ్చినట్టు వచ్చి అక్కడేదో దిగి చూసినట్టు చూసి ఇక్కడికి వచ్చినట్టు చేసి చివరికి నిందితుల ఇంటికి పోయినరు. ఎవరి దగ్గర పోవాలి? బాధితుల దగ్గర పోవాల్సిన ఉప ముఖ్యమంత్రి నిందితుల దగ్గర పోయినరు. ఆయన భూమి ఆయన చెందేటట్లు చూస్తాం. ఇందులో ఏ మాత్రమే చేసినా కూడా అగ్గి ఉట్టిస్తాం. ఖచ్చితంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్తున్నాం. అదేవిధంగా మా కమల్ రాజు గారు వారం రోజుల నుంచి ఇక్కడనే ప్రతిరోజు మాట్లాడుతున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ రప్పించిండు. అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా ఇక్కడికి వచ్చే ముందు ఎస్పీ దగ్గర పోయి మాట్లాడొచ్చినాం. 3వ స్థానంలో ఏ3గా ఉండాల్సిన నిందితుడిని తన కారులో తిప్పుకుంటున్నాడు బట్టి విక్రమార్క గారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మీరు చేసే దుర్మార్గాలు మొత్తం కూడా నోట్ చేసుకుంటాం. అంతకు 10 ఉద్యోగాలు ఊడేమియ్యి మీరు అన్యాయంగా చేస్తే, అక్రమంగా అరెస్టులు చేస్తే, దుశ్చర్యలకు పాల్పడితే రాజకీయ నాయకుల సంగతి తర్వాత చూస్తాం. కానీ మీ సంగతి మాత్రం మీ ఉద్యోగాలు ఉండడం ఖాయం. రెవెన్యూ అధికారులకు కానీ హెచ్చరిస్తున్నాం. న్యాయంగా చట్టబద్దంగా ఉన్న భూమిని ఎవరిది వాళ్ళకు ఉండేటట్టు చూడాలి. ఇక హైదరాబాద్ లా మల్లొక మల్క డ్రగ్స్ కలకలం రేపుతుందిలా. నైట్ పార్టీల పేరుతోటి ఇక యువకులందరిగా బిర్రుగా మందు తాగి ఇక డ్రగ్స్ తీసుకుంటున్నారట. మరి ఇక డ్రగ్స్ ముచ్చట ఏంది, ఎక్కడ జరిగింది అనేది ఒకసారి చూద్దామా. మల్లొక మల్క హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపిన పార్టీల పేర్లు, పదవుల పేర్లు చెప్పి యువకులందరూ కలిసి పబ్లకు వెళ్లి బాగా మద్యం దాగి డ్రగ్స్ తీసుకుంటున్నారంట. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే దియో క్లబ్ కాజాగూడలో జరిగిందంట. రాత్రి పార్టీల పేరు మీద డ్రగ్స్ తీసుకుంటున్నారని సమాచారం అచ్చుడితోటి కాజాగూడలోని కే క్లబ్ మీద నార్కోటింగ్ బ్యూరో అధికారులు అందరు దాడులు చేస్తే అక్కడ జరిగిన పార్టీలో 55 మంది యువకులకు డ్రగ్స్ అనాలిసిస్ పరీక్షలు చేసిర్రు. ఈ డ్రగ్స్ అనాలిసిస్ పరీక్షలో 27 మంది గంజాయి తాగినట్టు తెలిసింది. అన్న మోగించే డీజే ఆపరేటర్ కి నార్కోటిక్ పరీక్ష చేస్తే వాడు గంజాయి 2 సేవించి డీజే ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరికీ ఇట్లా మితిమీరి డ్రగ్స్ కు అలవాటు పడి పార్టీల పేరు మీద ఇంత రాదంతం చేస్తున్నందుకు 27 మందితో పాటు ఆ డీజే ఆపరేటర్ కూడా నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. అంటే అక్కడ లిక్కర్లో ఏమైనా మిక్స్ అవుతుందా? అక్కడ ఉన్న ఆల్కహాల్ ఏమైనా మిక్స్ అవుతుందా? లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా జరిగిందని. వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకుని చెక్ చేస్తే రేపు తెలుస్తుంది. ఇక గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.